మీరు మీ ట్రేడింగ్ని మన మార్కెట్ స్టార్ట్ అయ్యే 5 minutes బిఫోరే ఈ 5 పాయింట్స్ని కనుక మీ చార్ట్లో మీరు మార్క్ చేసుకున్నట్లయితే మీరు మార్కెట్ ఓపెన్ అయిన ప్లేస్మెంట్ని చూసి మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో మీరు ప్రిడిక్ట్ చేయగలరు. మీరు నమ్ముతున్నారా? ఎస్, ఇది పాసిబుల్. ఈ 5 పాయింట్స్ని మీరు మీ చార్ట్లో మార్కెట్ ఓపెన్ అయ్యే 5 minutes బిఫోర్ మార్క్ చేసి పెట్టుకొని మార్కెట్ ఓపెన్ అయిన ప్లేస్మెంట్ని ప్రకారం మీరు మార్కెట్ డైరెక్షన్ని మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. ఓకే, ఈ టైం ఫ్రేమ్ మనకి కావాల్సిన ఫస్ట్ థింగ్ టైం. మీకు సూటబుల్ ఫ్రేమ్ని మీరు సెట్ చేసుకోండి. ఇంట్రాడే ట్రేడర్స్ అయితే 1 minute, 2 minutes, 3 minutes, 5 minutes, 15 minutes సూటబుల్ టైం ఫ్రేమ్. ఓకే, స్వింగ్ ట్రేడర్స్కి 30 minutes, 1 hour, 2 hours, 4 hours అండ్ 1 day. దీస్ ఆర్ ద స్వింగ్ ట్రేడింగ్స్. ఓకే, స్వింగ్ ట్రేడర్స్కి ఇది సూటబుల్ టైం ఫ్రేమ్. సో మనకు కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సూటబుల్ టైం ఫ్రేమ్ని మనం సెట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ 20 EMA, 20 మూవింగ్ యావరేజ్. ఓకే, మనకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 20 మూవింగ్ యావరేజ్. ఓకే, అండ్ మనకి కావాల్సిన థర్డ్ పాయింట్ 200 మూవింగ్ యావరేజ్. ఓకే, 200 EMA. ఓకే, థర్డ్ వన్ 200 EMA. మనం దీన్ని కూడా మన చార్ట్లో మార్క్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ టైం ఫ్రేమ్ అండ్ సెకండ్ 20 EMA మార్క్ చేసుకోవాలి అండ్ థర్డ్ 200 EMAని మార్క్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ మన ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ ప్రైజ్ని మనం మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ డే మార్కెట్ క్లోజింగ్ క్యాండిల్ క్లోజింగ్ టైం. ఓకే, క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మార్క్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ లాస్ట్ వన్ మనకి ప్రీవియస్ డే లాస్ట్ 45 minutes హై అండ్ లోస్ ఏదైతే ఉందో ఆ రెండిటిని మార్క్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఈ 5 పాయింట్స్ని మనం మన చార్ట్లో డైలీ మార్కెట్ ఓపెన్ అయ్యే 5 minutes బిఫోర్, జస్ట్ 5 minutes బిఫోర్ మీరు మార్క్ చేసుకున్నట్లయితే మీరు మార్కెట్ని షార్ట్గా కాన్ఫిడెంట్గా మీరు ట్రేడ్ చేయగలరు, ప్రెడిక్ట్ చేయగలరు మార్కెట్ని. అండ్ ఆ ప్రెడిక్షన్స్తో మీరు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలరు అండ్ సక్సెస్ రేట్ సాధించగలరు. ఓకే, సో మనకి కావాల్సిన ఈ 5 పాయింట్స్ని మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ టైం ఫ్రేమ్, సెకండ్ వన్ suitable time frame, first one, and second one 20 moving average, and third one 200 moving average, and fourth one previous day candle close price. Okay, and fifth one previous day last 45 minutes high and low. Okay, book తీసుకోండి. 5 పాయింట్స్ ని మీరు మీ నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ఎవ్రీ డే మీరు మార్కెట్ ఓపెన్ అవ్వే 5 minutes బిఫోర్ మీరు ఈ 5 పాయింట్స్ ని మీ చార్ట్ లో సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలి ట్రేడింగ్ వ్యూలో అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఎలా మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్కెట్కి మనం ఓపెన్ అయ్యే బిఫోర్ 5 minutes బిఫోర్ ఎలా మనం మన చార్ట్లో మన 5 పాయింట్స్ని సెట్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకు కావాల్సిన ఫస్ట్ పాయింట్ టైం ఫ్రేమ్. సో 5 minutes టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాము. అండ్ కావాల్సిన సెకండ్ పాయింట్ 20 మూవింగ్ యావరేజ్. 20 మూవింగ్ యావరేజ్. ఓకే, మన క్యాండిల్ స్టాప్ ఇది డే క్లోజ్. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్, ఇది 20 మూవింగ్ యావరేజ్. ఓకే, సెకండ్ పాయింట్ మార్క్ చేసుకున్నాం. అండ్ థర్డ్ పాయింట్ 200 మూవింగ్ యావరేజ్. మనం 200 మూవింగ్ యావరేజ్ని మార్క్ చేసుకున్నాం. అండ్ థర్డ్ పాయింట్ డే
క్లోజింగ్ ప్రైస్. ఓకే, క్లోజింగ్ ప్రైస్ ఇది. సో మార్కెట్ క్లోజింగ్ ప్రైస్, ఈ డే క్లోజింగ్ ప్రైస్ ఇది. అండ్ థర్డ్ వన్ ఇది, ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ 45 minutes. ఓకే, 45 minutes, 45 minutes హై. ఓకే, 40 minutes హై. ఈ క్యాండిల్ హై, దిస్ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ హై, అండ్ ఈ 45 minutes లో. ఓకే, ఇది మార్క్ చేసుకున్నాం మనం. ఫస్ట్ థింగ్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం. అండ్ సెకండ్ థింగ్ 20 మూవింగ్ యావరేజ్, 20 EMA సెట్ మార్క్ చేసుకున్నాం. ఓకే, థర్డ్ 200 మూవింగ్ యావరేజ్ మార్క్ చేసుకున్నాం. అండ్ ఫోర్త్ డే క్లోజింగ్ ప్రైస్ మార్క్ చేసుకున్నాం. అండ్ ఫిఫ్త్ లాస్ట్ మార్కెట్, లాస్ట్ ప్రీవియస్ డే లాస్ట్ 45 minutes హై అండ్ లో మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 4 పాయింట్స్లో మనకి హై పాయింట్ ఏది? 200 మూవింగ్ యావరేజ్. ఓకే, దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ 4 పాయింట్లో అన్నిటికంటే లో ఏది? సో మనకి 45 minutesలో లో ఇది. ఓకే, మార్క్ చేసుకున్నాం. సో మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో దీన్ని ఒక బ్లాక్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఒక బ్లాక్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటి? టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాము. అండ్ సెకండ్ 20 మూవింగ్ యావరేజ్ మార్క్ చేసుకున్నాము. థర్డ్ 200 మూవింగ్ యావరేజ్ మార్క్ చేసుకున్నాము. ఫోర్త్ డే క్లోజింగ్ ప్రైస్ మార్క్ చేసుకున్నాము. ఫిఫ్త్ 45 minutes హై అండ్ లో మార్క్ చేసుకున్నాము. సో ఈ కాంబినేషన్ ఆఫ్ 4 థింగ్స్ని మనం ఒక బ్లాక్ లాగా హై అండ్ లోని మనం మార్క్ చేసుకోవాలి. ఈ 4 పాయింట్స్లో 200 మూవింగ్ యావరేజ్ కింద ఉండొచ్చు, 20 మూవింగ్ యావరేజ్ పైన ఉండొచ్చు, క్లోజింగ్ ప్రైస్ కింద ఉండొచ్చు. ఏ పొజిషన్లో ఏవైనా రావచ్చు. ఓకే, సో ఎట్లా అన్నిటిని మార్క్ చేసుకోండి. ఫస్ట్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. సెకండ్ 20 minutesని మార్క్ 20 మూవింగ్ యావరేజ్ని మార్క్ చేసుకోండి, దాని ప్లేస్మెంట్ ఎక్కడున్నా. అండ్ థర్డ్ 200 మూవింగ్ యావరేజ్ని ప్లేస్ చేసుకోండి. అండ్ ఫోర్త్ డే క్లోజింగ్ని మార్క్ చేసుకోండి. అండ్ ఫిఫ్త్ లాస్ట్ పాయింట్ 45 minutes హై అండ్ లోని మార్క్ చేసుకోండి. ఈ 4 పాయింట్స్, ఈ 5 పాయింట్స్లో మనకి అన్నిటికంటే ఏది హై ఉంది? సో 45 minutes హై ఉండొచ్చు, 20 మూవింగ్ యావరేజ్ హై ఉండొచ్చు, లేదు 200 హై ఉండొచ్చు, డే క్లోజింగ్ లో ఉండొచ్చు, లేదు డే క్లోజింగ్ హై ఉండొచ్చు. ఏ ప్లేస్మెంట్ ఎటొచ్చినా అన్నిటికంటే హై మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో 200 హైలో ఉంది, దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ అన్నిట్లో కంటే లో ఏది ఉంది? 45 minutes దానిలో లో ఉంది, దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఓకే, దీన్ని మనం ఒక బ్లాక్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైందా? నేను సెకండ్ టైం రిపీట్ చేశాను. సో మనం ఒక బ్లాక్ లాగా క్రియేట్ చేసుకోవాలి. రైట్, ఓకే, దిస్ ఈజ్ ద బ్లాక్. దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. మనం దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఓకే, దీన్ని మనం
25th, ఓకే, మనము 26th వరకు ఎక్స్టెన్షన్ చేసుకుందాం. సో 1 డే వరకు ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. ఓకే, ఫైన్. మనం ఇప్పుడు మార్కెట్ ఏ ప్లేస్మెంట్లో ఎలా ఓపెన్ అయితే మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మార్కెట్ స్లైట్లీ మన బ్లాక్కి అబౌవ్, ఈ బ్లాక్కి అబౌవ్ ఓపెన్ అయితే, స్లైట్లీ అబౌవ్ ఓపెన్ అయితే ఇది ఫస్ట్ పొజిషన్గా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ఇంకొంచెం దూరంలో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే దీన్ని సెకండ్ పాయింట్గా మాట్లాడుకుందాం, సెకండ్ ప్లేస్. ఓకే, మార్కెట్ చాలా దూరంలో ఓపెన్ అవుతుంది, దీన్ని థర్డ్ పాయింట్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, 3 ప్లేస్మెంట్. మార్కెట్ ఐదర్ ఈ 3 ప్లేస్మెంట్లోనే ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఈ బ్లాక్కి అబౌవ్ చాలా దగ్గరలో ఓపెన్ అయితే అది ప్లేస్మెంట్ నెంబర్ 1. ఓకే, దానికి ఇంకొంచెం దూరంలో ఓపెన్ అయితే ఇది ప్లేస్మెంట్ నెంబర్ 2. చాలా దూరం ఉంటుంది ఈ బ్లాక్కి, అరౌండ్ ఇట్లాగా ఇక్కడ ఓపెన్ అయితే ఇది ప్లేస్మెంట్ నెంబర్ 3. మార్కెట్ ఈ 3 ప్లేస్మెంట్స్లోనే ఓపెన్ అవుతుంది, అబౌవ్, బ్లాక్ అబౌవ్ ఓపెన్ అయితే. ఓకే, మనకి మార్కెట్ 3 ప్లేస్మెంట్ అప్ సైడ్ మార్కెట్ మన బ్లాక్ పైన మార్కెట్ ఓపెన్ అయితే ఐదర్ బ్లాక్కి నియర్ బై, ఆర్ బ్లాక్కి కొంచెం దూరంలో, ఆర్ బ్లాక్కి చాలా దూరంలో. ఈ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఈ ఫస్ట్ ప్లేస్లో ఓపెన్ అయింది అనుకుందాం. మార్కెట్ స్ట్రైట్గా ర్యాలీ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ. ఓకే, మార్కెట్ ర్యాలీ చేసే పాసిబిలిటీస్, ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. మార్కెట్ ఈ ఫస్ట్ జోన్లో ఫస్ట్ ప్లేస్లో ఓపెన్ అయితే మార్కెట్ రన్కి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ. అంటే దాని అర్థం మనం కాల్ సైడ్ ఉండొచ్చు. అండ్ మోర్ పాయింట్స్, చాలా పాయింట్స్ని మనం క్యాప్చర్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ సెకండ్ జోన్లో ప్లేస్మెంట్లో ఓపెన్ అయింది, మార్కెట్ ఓకేగా పెరుగుతుంది. మార్కెట్ ఫస్ట్ జోన్లో ఓపెన్ అయితే మనకి సూపర్గా మనకి ర్యాలీ అనేది జరుగుతుంది. దానికి మార్కెట్ ఈ బ్లాక్ అబౌవ్ ఆర్ ఈ బ్లాక్ మీద నుంచి సో ఇలాగా నియర్ బై టచ్ చేస్తూ ఆర్ వెరీ నియర్ బై ఇలా ఓపెన్ అయితే ఈ ప్లేస్మెంట్లో, ఈ ఫస్ట్ ప్లేస్మెంట్లో, ఈ జోన్లో మార్కెట్ ఓపెన్ అయితే మనకి ఛాన్సెస్, పాసిబిలిటీస్ ఎక్కువ, సూపర్గా ఉంటాయి. కాల్ సైడ్ మనం ఉండాలి. ఒకవేళ మార్కెట్ ఈ సెకండ్ జోన్లో ఇక్కడ కొంచెం దూరంగా ఓపెన్ అయితే మనకి గుడ్. ఎస్, మార్కెట్ కాల్ వైపు ఒక ఆపర్చునిటీ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. సో కాల్ సైడ్ ఉండొచ్చు. ఓకే, దిస్ ఈస్ తక్కువ. ఫస్ట్ దాంతో పోల్చుకుంటే సెకండ్ వన్ ఆపర్చునిటీ అనేది తక్కువ. అండ్ థర్డ్ పొజిషన్, ఈ థర్డ్ మార్కెట్ మన జోన్కి, మన బ్లాక్కి ఫార్ అవే చాలా దూరంలో ఓపెన్ అయితే మార్కెట్ విల్ రివర్స్. ఓకే, అలిసిపోతుంది ఆల్రెడీ మార్కెట్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని సో ఫిల్ చేస్తుంది. ఓకే, ఫిల్ చేస్తుంది, దీన్ని సపోర్ట్గా తీసుకుంటుంది. ఓకే, మార్కెట్ చాలా దూరంలో ఓపెన్ అయితే మార్కెట్ విల్ టైడ్. మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఎక్కువ.
సో మీకు అర్థమైందా? మనం క్రియేట్ చేసుకున్న ఈ 5 బ్లాక్స్, ఓకే, ఈ బ్లాక్లో ఈ 5 పాయింట్స్ బ్లాక్లో అబౌవ్ ఈ బ్లాక్ని టచ్ చేస్తూ ఆర్ వెరీ నియర్ బై ఓపెన్ అయితే ప్లేస్మెంట్ 1 అండ్ కొంచెం దూరంగా ఓపెన్ అయితే ప్లేస్ 2 అండ్ చాలా దూరంగా ఓపెన్ అయితే థర్డ్ ప్లేస్మెంట్ 3rd. ఓకే, ఫస్ట్ ప్లేస్మెంట్లో ఓపెన్ అయితే మనకి సూపర్ ఛాన్సెస్ కాల్ సైడ్ ఉండొచ్చు. సెకండ్ ప్లేస్లో అయితే ఓకే గుడ్ ఆపర్చునిటీస్ వీ కెన్ క్యాప్చర్. బట్ చాలా దూరంలో అరౌండ్ చాలా దూరంలో మన బ్లాక్కి చాలా దూరంలో ఓపెన్ అయితే అండ్ మోస్ట్లీ ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే మార్కెట్ విల్ రివర్స్, మార్కెట్ డౌన్ సైడ్, మార్కెట్లో మనం పుట్ సైడ్ మనం బై చేయొచ్చు. ఓకే, సో మీరు మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఈ బ్లాక్ని ప్లేస్ చేసుకుంటే మార్కెట్ పొజిషన్ ఇక్కడ ఓపెన్ అయితే కాల్ సైడ్ వెళ్ళొచ్చు, ఇక్కడ ఓపెన్ అయితే ఆపర్చునిటీస్ని గ్రాస్ప్ చేయొచ్చు అండ్ ఫార్ అవే ఓపెన్ అయితే మీరు పీ సైడ్ మీరు సెట్ చేసుకోవచ్చు ట్రేడింగ్ని. సో మనకి బెస్ట్ టాక్టిక్స్, స్ట్రాటజీస్, ఇండికేటర్స్ ఉన్న మార్కెట్ ఎటు వెళ్తుంది అనే మనకి ఒక కాన్ఫిడెంట్ ఉంటేనే మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతాము. సో దట్ మనం మన క్యాపిటల్ని సెక్యూర్ చేసుకుంటాము, ప్రాఫిటబుల్ సైడ్లో ఉంటాము. సో మార్కెట్ ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండికేటర్స్, స్ట్రాటజీస్, ప్లాన్స్, టాక్టిక్స్ అన్నీ ఎంత ఇంపార్టెంటో మనకి మార్కెట్ ప్లేస్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే.